టు ఆర్ఎన్ టీవీ స్పెషల్ న్యూస్. నేను నీరజ. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అధికారుల అండతో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ రేషన్ బియ్యం దందా. అక్రమ రేషన్ బియ్యం దందాను ఆపాల్సిన అధికారులే మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ఓ వీడియో రిలీజ్ కావడంతో ప్రజలంతా ఆశ్చర్యానికి గురయ్యారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం కొందరు స్మగ్లర్ల చేతికి చిక్కి మహారాష్ట్ర మార్కెట్కు చేరుతోంది. అధికారుల అండతోనే ఈ దందా నిరభ్యంతరంగా సాగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ, పోలీస్ శాఖలు ఇలాంటి అక్రమ రవాణాను అడ్డుకోవాలి. కానీ అధికారుల తీరు చూస్తుంటే ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా మామూలుగా కొట్టిపారేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు పెద్ద ఎత్తున దాడులు జరిపిన దాఖలాలు లేవు. రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవస్థ బాగానే ప్రణాళికబద్ధంగా నడుస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో రేషన్ డీలర్లు లబ్ధిదారుల నుండి బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి స్మగ్లర్లకు అమ్మేస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం కేజీ 12 నుండి 15 రూపాయల వరకు కొనుగోలు చేసి మహారాష్ట్రలో 30 నుండి 40 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఇక్కడ అసలు కీలకమైన విషయం అధికారుల ప్రమేయం. స్మగ్లర్లు ఎస్ఐకి 50,000, తహసీల్దార్కు 20,000, రవాణా శాఖకు 15,000 వంటి భారీ మొత్తాలను మామూలుగా చెల్లిస్తుండటంతో తాము పట్టించుకోకుండా ఉంటున్నారు. సివిల్ సప్లై అధికారులకు ఈ వ్యవహారంలో వాటా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. స్మగ్లర్లు పోలీసుల అనుమతితో రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే తెల్లవారుజామున 3 నుండి 7 గంటల వరకు బియ్యం వాహనాలను సరిహద్దు దాటించి పంపించుకుంటున్నారు. ఈ వ్యవహారంపై స్మగ్లర్లు తమ మధ్య మాట్లాడుకున్న సంభాషణలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో దందా ఎలా నడుస్తుందో బయటపడింది. రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోవడాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి అడ్డుకట్ట వేసి విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సమిష్టిగా పనిచేసి అక్రమ రవాణాను అడ్డుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. हेलो 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 कहाँ पर है? दुकान पे हो, बोलो ना। ऐसे ऐसे तो बात हुई हो हुई। कितने लिया जी? हाँ कितने लिया? दे दिए 50। हाँ 50 दिया बोला। एक दुकान 50? 50 उनको, हाँ 20 एमआरएफ को, हाँ 20 एमआरएफ को और ट्रांसपोर्ट वाले को 15,000 हाँ वो हो गई। खाली सिविल सप्लाई वाले की बात होने की है। आ जाओ, कोई बात नहीं। आएगा क्या? अब वो रेट क्या है? रेट के बारे में पूछे तो नहीं, जब ऑटो वाले का माल 2,500 रुपए है। हाँ अभी पैसा सब अपन देख के पूरा संभाल रहे हैं। अब ऐसे दे दिया, ऐसे दे दिया पैसे? दिए दिए, कोई बात नहीं। बात हुई बोले तो दिए। दे दे क्या वो कब से कब चलना गाड़िया? 7 बजे से चलाओ। हाँ अभी 7 बजे से चला बोला गाड़ी। आएगा क्या? 7 बजे से 10 बजे तक हाँ शाम को। हाँ पार्ट में 3 बजे से 7 बजे तक ठीक है अच्छे। एक टाइमिंग है। हाँ 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 ठीक है। अभी 7 बजे 10 बजे जाना है। हाँ ठीक है ठीक है। ओके, कर दिया, काम खत्म कर दिया। ठीक ओके राइट। కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.